హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సైనిక్ స్కూల్ కలికిరిలో కాంట్రాక్ట్ జాబ్స్ అయితే పడ్డాయి. అవి కూడా టీచింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకండి. కాంట్రాక్చువల్ బేసిస్ మీద ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అన్ని స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ అన్ని స్కూల్స్లో పొజిషన్స్ పడుతున్నాయి. మీకు ఏ స్కూల్లో పొజిషన్స్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము తెలియని వెంటనే వీడియో చేస్తాము, అలాగే మీకు కూడా తెలియజేస్తాం. కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. అలాగే మన వీడియోస్ చూసిన వెంటనే మీకు కొంచెమన్నా యూస్ఫుల్ ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు కూడా ఒకసారి క్విక్గా చూపిస్తున్నాను. చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 16,347 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ 13 డిస్ట్రిక్ట్ యొక్క డీటెయిల్డ్ ఎన్నెన్ని వేకెన్సీస్ పడ్డాయి, ఏ డిస్ట్రిక్ట్లో నుంచి ఎవరెవరు అప్లై చేయొచ్చు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసి ఇప్పుడే వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్. సో మెగా డిఎస్సిని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు, చాలా పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ అదర్ నోటిఫికేషన్స్ కూడా చెక్ చేసుకోండి. అన్ని లాస్ట్ డేట్స్ లోపలనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేమైతే ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటే ఇలా షార్ట్స్ చేస్తాము, మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో. పోస్టుల ద్వారా కూడా మీరు పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ సైనిక్ స్కూల్ యొక్క నోటిఫికేషన్ని నేను డౌన్లోడ్ చేస్తే ఫ్రెండ్స్, ఇలా 4 నోటిఫికేషన్స్ నా ఇక్కడ డ్రైవ్లోకి అయితే వచ్చేసాయి. మీకు ఈ నోటిఫికేషన్ కానీ దీని యొక్క అప్లికేషన్ ఫామ్స్ కానీ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీ ఈమెయిల్ ఐడిని అయితే నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈమెయిల్ ఐడికి నేను మెయిల్ చేస్తాను, ఎందుకంటే ఇవి డైరెక్ట్గా డ్రైవ్స్ లింక్స్ అయితే ఉన్నాయి కాబట్టి. మీకు అప్లై చేసే ఉద్దేశం ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో మీ మెయిల్ ఐడిని అయితే నాకు పంపించండి. నేను వెంటనే మీకు ఈ నోటిఫికేషన్స్ అన్నీ పంపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, పీజీటీ ఇంగ్లీష్ కాంట్రాక్చువల్ బేసిస్ అయితే ఉంది. ఫస్ట్ అయితే వచ్చేసి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో చూద్దాము. పీజీటీ ఇంగ్లీష్ అయితే ఉంది, 1 వేకెన్సీ కాంట్రాక్చువల్ బేసిస్ అని, రిజర్వ్డ్ ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ అని చెప్పేసి ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి మీరు కంపల్సరీగా బీఈడీ చేయాలి. 50% మార్క్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. అండ్ మీకు కన్సాలిడేటెడ్ పే అయితే వచ్చేసి 62,000 పే చేస్తారు. 21 to 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇవన్నీ మళ్ళీ చెప్తున్నా కాంట్రాక్ట్ బేసిస్, పీరియడ్ ఆఫ్ 1 year మాత్రమే తీసుకుంటారు. సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య డిస్టిక్, ఏపీ నుంచి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్, మీరు మాస్టర్ డిగ్రీ ఇంగ్లీష్లో చేసినా పర్వాలేదు, కంపల్సరీగా బీఈడీ అయితే ఉండాలి. లేదా 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఎంఈడీ చేసినా పర్వాలేదు. మీరు 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇంగ్లీష్ అయితే ఉండాలి కంపల్సరీగా. అలా బీఈడీ కూడా ఉండాలి. దాంతోపాటు అలా ఉన్న ఎలిజిబుల్ ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్ అయితే కావాలి. 1 వేకెన్సీ అయితే ఉంది. మాస్టర్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళైతే కావాలి. లేదా హయ్యర్ సెకండరీ ఇంటర్మీడియట్ చేసి 5 years ఫుల్ టైం లేదా 7 years పార్ట్ టైం డిప్లొమా ఫైన్ ఆర్ట్, పెయింటింగ్, డ్రాయింగ్లో చేసిన మీరు ఎలిజిబుల్. లేదా గ్రాడ్యుయేట్ చేసి 4 years ఎక్స్పీరియన్స్ అండ్ డిప్లొమా రిలేటెడ్ ఉంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లోనే అది కూడా ఉంటే ఎలిజిబుల్. దీనికి 58,819 రూపీస్ అయితే ఇస్తున్నారు. 21 to 35 years మధ్యలో ఉండాలి మీ ఏజ్. ఈ 2 పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే 500 రూపీస్ డీడీ తీయాలి. జనరల్ ఓబీసీ వాళ్ళు తీయాలి. అలాగే 250 రూపీస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు తీయాలి. ఎవరి పేరున తీయాలి అంటే ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ కలికిరి అండ్ ఎనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళేసి కలికిరి బ్రాంచ్ కోడ్ ఉంది కదా, దీన్ని చెప్తే వాళ్ళు తీస్తారు డీడీ. అలాగే మీరు తీసిన డీడీని ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్స్ చూపిస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ యాడ్ చేసి ఏ అడ్రస్కి పంపించాలో క్లియర్గా అయితే చూద్దాము. ఇక్కడ ఫుల్ నేము, ఇక్కడ మీకు సంబంధించిన స్పెసిఫిక్ డీటెయిల్స్, మీ బయోడేటా డీటెయిల్స్ ఫ్రెండ్స్, మీ కేటగిరీ ఓబీసీ ఎన్సీఎలా లేకపోతే ఎన్సీఎల్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అటాచ్ చేస్తారా. ఎన్సీఎల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేస్తే క్లెయిమ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా సర్టిఫికేట్ పెట్టాలి, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్స్, మీరు ఎస్ఎస్సి నుంచి ఎక్కడ చదివారు, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అన్నీ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు ప్రీవియస్గా ఏమైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు టీచింగ్ ఎక్స్పీరియన్స్ని క్వాలిఫికేషన్గా వ్యాలిడేట్ చేస్తారు, ఎందుకంటే ఇది టీచింగ్ పొజిషన్స్ కాబట్టి. లాంగ్వేజెస్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అండ్ మీరు తీసిన బ్యాంకు డీడీ తీస్తారు కదా, డీడీ నెంబరు, డేటు, ఇక్కడ ప్రైస్ ఎంత ఇచ్చారు అండ్ ఎంత పే చేశారు. డిక్లరేషన్ దగ్గర అయితే వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ప్లేసు, డేట్ మెన్షన్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి ద ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ ఈ పిన్ కోడ్కి అయితే మీరు పంపించాలి లాస్ట్ డేట్ లోపల.
మీరు కవర్ మీద ఎన్వెలప్ మీద ఏం రాయాలంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాసి 9th May 2025 లోపల వాళ్ళకి రీచ్ అవ్వాలి. అదేవిధంగా సెకండ్ అప్లికేషన్ ఫామ్ ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్కి సంబంధించింది కూడా సిమిలర్గానే ఉంది ఫ్రెండ్స్, మొత్తం సేమ్. ఇక్కడ చూడండి పేరు మాత్రమే డిఫరెన్స్, పోస్ట్ అప్లైడ్ ఫర్. అదే ఫ్రెండ్స్, మీకు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఈమెయిల్ ఐడిని అయితే తెలియచేయండి, నేను ఈమెయిల్ ఐడికి అటాచ్ చేసేస్తాను డైరెక్ట్గా. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. సో మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బట్ లాస్ట్ డేట్స్ లోపల రీచ్ అయిపోవాలి. పోస్టల్ డిలే ఉంటే వీళ్ళు రెస్పాన్సిబుల్ కాదని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.